హే హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జంక్షన్ అమ్మాయి షార్ట్స్. సో మీకైతే thumbnail చూసి ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. సో ఏంటంటే రేపు మా మమ్మీ డాడీ వాళ్ళ 14th వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. సో 14th వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మేము రేపైతే వైజాగ్ వెళ్ళబోతున్నాము. సో అక్కడ వైజాగ్ లో ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తాము, సో అక్కడ అసలు ఏంటి ఫన్ ఏంటి హంగామా ఏంటి, ఈ మొత్తం అంతా మీకు కనుక అర్థం కావాలంటే మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడాల్సిందే. సో సో ఆ, చాలా చాలా అయితే ఫన్ ఉండబోతుంది వీడియోలో. సో ఏంటంటే సో నాకైతే ఈ రోజు 12 కి అయితే ట్రైన్ ఉందన్నమాట. సో ట్రైన్ విజయవాడ నుంచి. సో మేము ఇప్పుడైతే విజయవాడ వెళ్ళబోతున్నాం అనమాట. సో నేను విజయవాడ వెళ్లే ముందు మీకైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇంక మీరైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. చాలా చాలా ప్లేసెస్ అయితే విజిట్ చేయబోతున్నాము. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉండబోతుంది వీడియో. సో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. సో ఇంకా వీడియో లోపలికి వెళ్ళే కన్నా ముందు మన ఛానల్ ఏమైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ గో. ఇంకా సో ఇప్పుడు మేమైతే డిన్నర్ చేసేసి అయితే బయలుదేరుతాం అనమాట విజయవాడకి. సో మీరైతే స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి వ్లాగ్ని. చెప్పాను కదా ఆల్రెడీ ట్రైన్కి అయితే 12కి. A few moments later. మేము ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇట్లా బాంబులు అయితే కాల్చి వెళ్తాం అనమాట. సో ఇక్కడ అందుకని కాలుస్తున్నాము. గాయస్ ఇంకా బస్సు రాలేదని ఇక్కడ బస్ స్టాండ్లోనే వెయిట్ చేస్తున్నాం గాయస్. సో మీరైతే అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. సో గాయస్ ఫైనల్లీ చూసి విజయవాడకి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కుదాం, చూస్తూ ఉండండి. సో గాయస్ ఇప్పుడైతే విజయవాడ బస్ స్టాండ్లో ఉన్నాం అనమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళాక అయితే ఇప్పుడు మనం ట్రైన్ ఎక్కుతానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఓలా బుక్ చేశాను. సో ఇప్పుడైతే మేము ఆటో ద్వారా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట గైస్. సో ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అయిపోయిందండి గాయస్. మా చెల్లి ఇక్కడ ఎస్కలేటర్ ఎక్కడానికి బాగా భయపడిపోతుందని నేనైతే దగ్గరుండి ఎక్కించాను అనమాట. అసలు మేమైతే చాలాసార్లు ఎస్కలేటర్ ఎక్కాం, కానీ మా చెల్లికి ఎన్నిసార్లు ఎక్కినా సరే వస్తేనమాట. కాబట్టి ప్రతిసారి భయపడుతుంది. కానీ ఒకసారి భయపడుతుంది, మళ్ళీ అదే అక్కడికి ఎక్కుతాం పదనంటది. సో గాయ్ ఇంకా అయితే ఫైనలీ మేము వెళ్ళవలసిన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. సో ఇప్పుడు నేను దాన్ని కూడా మీకైతే చూపిస్తున్నాను. రాయగడ నుండి గుంటూరు వరకు రేక్ షేరింగ్ కూడా ఉంది. సో గాయస్ ఇంకైతే నేను నిద్రపోతున్నాను. మళ్ళీ రేపు కలుసుకుందాం. బై గుడ్ నైట్. The next day. గుడ్ మార్నింగ్ గాయస్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో ఇప్పుడైతే టైం 8:30 అయితే అవుతుంది అనమాట. చాలా దగ్గరలోకి వచ్చేస్తున్నాం అనమాట. ఫైనల్లీ రీచ్ విశాఖపట్నం వైజాగ్. సో ఇప్పుడైతే ఏవే ప్లేసెస్ని చేస్తామని మీ మొత్తం అంతా వ్లాగ్ స్కిప్ చేయకుండానే ఉండండి. సో ఇప్పుడైతే మీకు విశాఖపట్నం స్టేషన్ చూపించేస్తాను. ఇదిగోండి. ఇంకా సో ఇప్పుడైతే రూమ్ తీసుకోవడానికి అయితే స్టేషన్లోనే వచ్చామన్నమాట. స్టేషన్లో కూడా రూమ్స్ ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. సో చూస్తున్నాం. సో గైస్ ఇప్పుడైతే రెడీ అయిపోయామన్నమాట. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. చూస్తుండండి. సో గైస్ వీఆర్ గోయింగ్ టు టీటీ టెంపుల్. కొండపైకి వచ్చేసాం గైస్ ఇప్పుడే. ఇప్పుడు ఇక్కడ ఉన్న లొకేషన్ అదంతా కూడా చాలా ఎగ్జైటింగ్ గా చాలా చాలా బాగుంది. ఇంకా నేను మీకు గుడి మొత్తం చూపిస్తాను. డోంట్ స్కిప్ ద వీడియో.
ప్రసాదం కూడా చాలా బాగుంది గైస్. చలచల ప్రవాహ పావితస్థలే కలేవలంబెలమృతాంబుజంగ తుంగ మాలికం మడ్డ 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 మన్ని నాటవడ్డ మర్వయం చకార చండ తాండవం తనోతు న శివా చలచల ప్రవాహ పావితస్థలే కలేవలంబెలమృతాంబుజంగ తుంగ మాలికం మడ్డ 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 మన్ని. ఇక్కడ దర్శనం అయిపోయింది గైస్. నెక్స్ట్ గుడికి వెళ్తున్నాం. గైస్ రోప్ వే ద్వారా మేమైతే కైలాసగిరి వెళ్ళబోతున్నాం గైస్. ఆల్రెడీ టికెట్లు కూడా తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉందో మీకు అయితే చూపిస్తాను, షేర్ చేస్తాను మీతో. సో అక్కడ ఉంటుంది. దీనికోసం మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళాలన్నమాట. సైడ్ నుంచి అయితే బై వాక్ స్టెప్స్ ఎక్కికుంటూ వెళ్ళాలి. Completed. సో ఎక్సైటెడ్. ఎప్పుడు ఎక్కలేదు ఇంతవరకు. ఫస్ట్ చాలా న్యూ ఎక్స్పీరియన్స్ గాయస్. మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. అదే వచ్చి తీసుకొచ్చిద్దంట, మళ్ళీ అదే తీసుకెళ్ళిపోయిద్దంట. మొత్తం కలిపి మనిషికి 200, అడల్ట్స్కి అయితే, చైల్డ్స్కి అయితే 100. ఇట్లా దిగుతుంది కిందకి నిచ్చెన దిగినట్టు. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఒకసారి మీరు కూడా వచ్చినప్పుడు ట్రై చేయండి. సో గైస్ దాంతోపాటు ఇక్కడ ఇంకోటి ఉందన్నమాట. దర్శనానికి వెళ్ళడానికి టాయ్ ట్రైన్ అంట. సో దీని మీద నుంచి వెళ్తుంది. అట్లా దర్శనానికి తీసుకెళ్తుందేమో మేబీ. సో ఇక్కడైతే ఉయ్యాళ్ళు పార్క్ కూడా ఉంది చెప్పాలంటే, మినీ పార్క్. సో ఇప్పుడు ఇక్కడ కొంచెంసేపు స్పెండ్ చేసి అప్పుడు లోపలికి వెళ్తాం అన్నమాట. ఎగరాలి నేడు లవ్ జింకా. Waiting, 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 waiting to kiss you. Meeting, 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 meeting to bless you.
రాజధాని కలిసింది. గైస్, మనం ఈ రోజు కైలాసగిరిలోని ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన శివ పార్వతి విగ్రహం అనే ప్లేస్ దగ్గరికి వచ్చేసాము. నేను మా ఫ్యామిలీతో రావడం అనేది ఇదే చాలా చాలా ఫస్ట్ టైము. చాలా ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. నేను ఇప్పుడు మీకు ఆ ప్లేస్ అనేది చూపించబోతున్నాను. చూడండి గైస్, శివ పార్వతులు చూడటానికి 2 కళ్ళు సరిపోవటం లేదు. నేను ఈ రోజు ఈ ప్లేస్ ని విజిట్ చేయటం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను మా హస్బెండ్ తో కలిసి మా ఫ్యామిలీతో పిల్లలతో సహా ఈ రోజు నేను ఈ ప్లేస్ ని విజిట్ చేయటం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో పైకి వెళ్ళిపోయి ఓకే గైస్, ఇంక మనం పైకి వెళ్ళిపోయి శివ పార్వతుల దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాం. లెట్స్ గో. గైస్, ఇప్పుడు కైలాసగిరిలో మన శివయ్య పార్వతి ప్లేస్ కూడా చూసేసాం కదా. ఇప్పుడు మీకు వైజాగ్ మొత్తం చూపించబోతున్నాను గైస్, చూసేయండి. గైస్, నెక్స్ట్ వచ్చేసి అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఏంటనుకుంటున్నారా? ద మోస్ట్ ఫేమస్ ఆర్కే ఋషికొండ బీచ్. గాయస్, నన్నే ఆడకుండా మొత్తం అంతా తెల్లి ఆడేస్తుంది గాయస్. ఇందాక కూడా హార్స్ అని ఎక్కింది, నన్ను ఎక్కించట్లేదు ఎవరు. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కడెప్పటికన్నా దిగేటప్పుడే చాలా బాగా మొత్తం వ్యూ అంతా క్యాప్చర్ అయిందనమాట. సో చాలా బాగుంది దిగేటప్పుడు ఎక్స్పీరియన్స్. మధ్యలో రోడ్డు కూడా వచ్చింది, చాలా బాగుంది అనమాట. బీచ్ చూసేస్తున్నాం గైస్ వెళ్ళక ముందే. ఆకలేస్తుంది, మోరీ మిక్చర్ చేయించుకుంటున్నాం గా. సో ఇంకా ఈ రోజు విజిట్ అయిపోయే ప్లేసెస్ లో ఇది వచ్చేసి లాస్ట్ ప్లేస్ అన్నమాట, బీచ్. సాగర తీర స్వచ్ఛత అంట. సో అమావాస్య కాబట్టి బాగా ఎక్కువగా ఉన్నాయంట అలలు. సో అందుకనే మేమైతే లోపలికి చాలా లోపలికి వెళ్ళలేదు. సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళు రీల్ కూడా చేశారు. 7 అడుగులు నడిచిన వాడే 7 జన్మలు తోడుంటాడు. భర్తగా నిన్ను భరించువాడే బ్రతుకు దీపం వెలిగిస్తాడు. అతని హృదయం నాటి చెరామి. సో ఇప్పుడు వచ్చేసి మేమిద్దరం బీచ్లో ఎంజాయ్ చేయాల్సిన టైం గైస్. సో అందుకనే మేము ఇక్కడైతే మంచి మంచి ఫొటోస్ కూడా తీసేసుకుంటాం అనమాట బీచ్ దగ్గర నుంచొని. సో అక్కడైతే చాలా బాగుంది క్లైమేట్ వచ్చేసి. అదేంటంటే కేక్ కటింగ్. It's a family party. సెలబ్రేషన్స్ అయిపోయాయి అని చెప్పి మీరైతే వీడియో అయిపోయింది అనుకోవద్దు, ఇంకా ఉంది. సో గైస్, ఇక్కడతో ఈ రోజు సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయి అనమాట. అంటే వీడియో అయిపోయింది అనుకోకండి, ఇంకా ఉంది. The next day.
గైస్ మళ్ళీ గుడ్ మార్నింగ్ అనమాట. సో ఈరోజు మేమైతే అరకు వెళ్ళబోతున్నాము. సో దాన్ని కూడా మీకు మొత్తం చూపించబోతున్నాను. సో మీరైతే స్కిప్ చేయకుండా చూస్తాను. సో గైస్ ఇప్పుడైతే రూమ్ మొత్తం అంతా చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సో రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే మీకు ఇంతకుముందు ఆల్రెడీ రూమ్లోనే చెప్పేశాను కదా, అరకు వెళ్ళిపోతున్నాం. సో అరకు వెళ్ళేదాళ్ళు ట్రైన్ జర్నీ అయితే చాలా చాలా బాగుంటుంది. అసలే మాకు ట్రైన్ జర్నీ అంటే ఇష్టం. సో దానిలో అరకు అనేది చాలా చాలా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ట్రైన్ జర్నీ అనమాట. సో మీరు కూడా దాన్ని ఎంజాయ్ చేయండి, చూస్తూ ఉండండి. వ్లాగ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. గైస్ ఇప్పుడే ట్రైన్ ఎక్కేసి అరకు వెళ్ళిపోతున్నాము. వెళ్తున్నాము. ఇక్కడ క్లైమేట్ అయితే అసలు చాలా చాలా అసలు మాటల్లో చెప్పడానికి కూడా రావట్లేదు. క్లైమేట్ చూసి అసలు వైజాగ్ వదిలి వెళ్ళాలని అనిపించట్లేదు నాకైతే. సో ఈ క్లైమేట్ కి షార్ట్స్ చేయాలనిపించి 2 షార్ట్స్ కూడా చేసి అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇంకా అరకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఎలా ఉంటుంది, మేమేం చూడబోతున్నాం అనేది మీకు కూడా చూపించేస్తాం. డోంట్ స్కిప్ ద వ్లాగ్. గైస్ సరదాగా తినడానికి స్నాక్స్ అనేది కొనుక్కుంటున్నాము. కొండలు స్టార్ట్ అయిపోయినాయి గైస్ అప్పుడే. గైస్ కొండలైతే ఎంటర్ అయిపోయాము. ఈ మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా చాలా బాగా కనిపిస్తుంది. అసలు చూడండి గైస్, ఆ నేచర్ అసలు ఎంత బాగుందో. సో ఇలా మేము హైట్స్ లోకి ఎదగాలని చెప్పి మీలో ఎంతమంది కోరుకుంటున్నారు గైస్? కామెంట్ చేయండి గైస్. గైస్ ఇప్పుడే స్టార్టింగ్ కడలోకి ఎంటర్ అయ్యాము, మళ్ళీ బయటకు వచ్చాం అనమాట. అటు ఇటు గైస్ చాలా కేవ్స్ని దాటుకుంటూ వచ్చిన తర్వాత బొర్రా కేవ్ స్టేషన్లోకి అయితే అడుగు పెట్టేశాం. సో స్టేషన్ అటు వచ్చింది, నేనైతే తీయడానికి అవ్వడం లేదు. అక్కడ చాలామంది నుంచొని ఉన్నారు. సో అప్పటి వరకు జర్నీ అయితే అసలు చాలా చాలా బాగుంది. ఒకటైతే సాయంత్రం ట్రైన్ ఎంత లెంత్ ఉందో ఛానల్ కూడా అంతే లెంత్ ఉందన్నమాట. అది వెళ్తుంటే ఇంకొస్తానే ఉంది. ఆల్మోస్ట్ 1.25 కిలోమీటర్స్ ఉంటుందేమో. గాయస్ మీరు కూడా చూసాను గైస్, బొర్రా కేవ్ స్టేషన్, బొర్రా గుహలు, బొర్రా గటల్, బొర్రా కేవ్స్. సో ఇప్పుడైతే బొర్రా కేవ్ స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోతాము. సిగ్నల్ కూడా వచ్చిందనమాట. ట్రైన్ ఇప్పుడే హార్న్ కొట్టింది, స్టార్ట్ అయిపోయాం. సో ఈ ట్రైన్లో స్టార్ట్ అవుతున్నట్టు ఆగుతున్నట్టు కూడా అర్థం కావట్లేదు అనమాట. కానీ సౌండ్స్ మాత్రం బాగా వస్తున్నాయి అన్నమాట. అసలు బాగా చెవులు గుయ్యమని పోతుంది. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధము. ఈటింగ్ పప్పుచక్క ఇన్ ట్రైన్ గైస్. సో గైస్ ఇప్పుడే అరకవలస అనే ఊరిని దాటేసి ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఇంకా అరకుకి మధ్యలో ఒకే ఊరు ఉందన్నమాట. సో అదేంటంటే సిమిలిగూడ అంట. సో ఆ ఊరు కూడా వెళ్ళిపోయిన తర్వాత మేమైతే అరకులో అయితే స్టేషన్లో దిగిపోతాం అనమాట. సో అప్పటి నుంచి ఎక్కడికి వెళ్తాం అనేది మీ అందరికి చూపిస్తాను. డోంట్ స్కిప్ ద వ్లాగ్. దేశమంటే
దేశమంటే మతం కాదు. గాయ్స్ చూసారా, ట్రైన్ అంతా కనబడుతుంది. సో ఇంకా మెల్లి తిరుగుతుందంట. మొత్తం ట్రైన్ అంతా కూడా కనబడుతుంది. చల్లగా గాలి కూడా వస్తుంది గాయ్స్. సూపర్. గాయస్ మా ట్రైన్కి అక్కడ ఇంజన్ ఏదో పాడైపోయిందంట. సో చాలా మంది ట్రైన్ నుంచి దిగిపోయారు, మీరు చూస్తున్నారు కదా. అక్కడ చూసారా బ్లాక్ అయిపోయింది. సో అక్కడే ఏదో కాలిపోయిందంట. సో అందుకనే ఇన్స్పెక్షన్ కార్ అయితే వచ్చిందనమాట బాగు చేయడానికి. ఇప్పటికే 2 hours అయిపోయింది గైస్. మరి ఇప్పుడు ఏమవుతుందో చూడాలి. సో ఇంకా రిపేర్ అవుతుంది అనమాట. గైస్ కంప్లీట్ గైస్ ఇప్పటికి సక్సెస్ఫుల్గా ఎటువంటి ఆటంకాలు లేకుండా. టూ అవర్స్ హార్డ్ వర్క్ చేసి మొత్తానికి ఎట్లాగట్లాగా అయితే ట్రైన్ అయితే మూవ్ అయ్యేలా చేశారు గైస్. ఎందుకంటే కొన్ని వేల మంది ప్యాసేజర్స్ ఇందులో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి. It's a family party. అమ్మయ్య ఫైనల్లీ చాలా అడ్డంకాలు దాటి వచ్చేసామన్నమాట అరకుకి సేఫ్. అరకు స్టేషన్ నుంచి కూడా వచ్చేసాక సో ఇక్కడ చాలా బాగుందన్నమాట. పెద్ద ప్లాంట్, దాని ముందే ఒక రైల్ ఇంజన్, దాని ముందు స్టేషన్ ఉందన్నమాట. సో చాలా బాగుంది వ్యూ వచ్చేసి. ఇప్పుడు మేము వెళ్ళాల్సిన ప్లేసెస్ కాటో మాట్లాడుతున్నారు గైస్ మా మమ్మీ వాళ్ళు. చేప మీద రాయి చేపరాయి వాటర్ ఫాల్స్ కి. చేప మీద రాయి చేపరాయి నేనే కనిపెట్టాను గైస్ కొత్తగా. సో ఇక్కడ వచ్చేసి అడల్ట్స్కి 50 అంట, చైల్డ్స్కి 30 అంట. టైమింగ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు. చైల్డ్ అంటే 5 to 10 years. గైస్ మీకు కనుక ఏమన్నా అర్థమైతే కనుక ఓకే గైస్ మీకు కనుక ఏమన్నా అర్థమైతే మీరు కూడా కామెంట్ చేయండి చేపరాయి అని ఎందుకు వచ్చిందో పేరు. సో ఇక్కడ వచ్చేసి పగోడా గార్డెన్ అంట. ఇప్పుడైతే అక్కడ చేపల వాటర్ ఫాల్ చాలా బాగుందన్నమాట. ఐ మీన్ చేపరాయి వాటర్ ఫాల్
చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడు పాగుడా గార్డెన్ అంట. ఈ పేర్లన్నీ వింత విచిత్ర వైఢూర్యాలుగా ఉండే. సో గాయస్ అక్కడైతే హార్ట్ సింబల్లో ఒక మొక్క అయితే ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ మా మమ్మీ డాడీని ఫోటో తీస్తా. గాయస్ ఇక్కడ చేపల రాయి అయిపోయింది గాయస్ ఇక్కడ అయితే చేపల రాయిలో ఎంజాయ్ చేయడం అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ ఇయర్కి వెళ్తున్నాం, భోజనం చేయడానికి వెళ్తున్నాం. భోజనం ఏం చేస్తాం కూడా మీకు చూపిస్తాను. ఈ ఎండ్ర ఒక్కొక్కటి ఇంత ఎత్తున్నాయి. సో ఇప్పుడు లంచ్కి కూడా ఆటో ద్వారా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ ట్రైబ్స్లో రెడీ చేస్తున్నారు. సో మా మమ్మీ అడిగారు కానీ టైమ్స్ సరిపోతున్నారు అనమాట. గాయస్ ఇప్పుడు ఆటో ద్వారా భోజనం చేయడానికి వెళ్ళిపోతున్నాము. గాయస్ కాఫీ చూడు ఎన్ని వెళ్ళి ఓకే చిందాస్. దేశమంటే So guys, we came for lunch to Annapurna Grand Restaurant. సో ఇప్పుడు మీల్స్ తినేస్తాం guys. గైస్ ఇప్పుడే అయితే లంచ్ అయిపోయింది. సో లంచ్ టేస్ట్ వచ్చేసి నాట్ బ్యాడ్, నాట్ గుడ్. సో గైస్ ఇప్పుడు ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళబోతున్నాం. గైస్ ఇప్పుడైతే బొటనికల్ గార్డెన్ పద్మాపురం అరకు వ్యాలీ. సో బాగుంది. కాక్. సో ఇక్కడ రేట్స్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 60, చైల్డ్కి అయితే 30. విజిటింగ్ అవర్ మార్నింగ్ 8:30 నుండి ఈవినింగ్ 7 వరకు. It's a family party. Hey, light setting అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనులే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే. నైనా బక్కర్లే, బయటికెయ్యలక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. ఏ హ్యాపీగా గడిపెళ్ళ, ఏ ఫారెన్ నో వెళ్ళాల, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో, సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో, గాలిలో కంటేస్తావో, పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా, అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family పొలిటికల్ హార్డెన్లో మొత్తం అంతా అయిపోయిందనమాట. సో ఇప్పుడు బస్ స్టేషన్కి వెళ్ళి వైజాగ్ బస్ ఎక్కేసి అక్కడి నుంచి ట్రైన్ ఎక్కేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళిపోదాం రేపు పొద్దున. మాకు వైజాగ్ నుంచి ట్రైన్ వచ్చేసి 7:30కి అనమాట. సో మేము అక్కడికైతే 7కి ఉండాలి, ఎందుకంటే బస్ స్టేషన్ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడ మళ్ళీ లగేజ్ పెట్టామన్నమాట. లగేజ్ కూడా పికప్ చేసుకుని రావాలి కాబట్టి 7 కల్లా అక్కడ ఉంటే 7:30 కల్లా ట్రైన్ ఎక్కడానికి సరిపోతుంది. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి, ఇంకా జరుగుతున్నాయి. అసలు గైస్ వీళ్ళ వైపు చాలా చల్లగా ఉంది. అసలు మీరు ఎలా ఉంటున్నారో తెలియదు. అరకోళ్ళు మాత్రం చాలా చలేసేస్తుంది అనమాట అసలు ఎందుకు కానీ. ఇక్కడ కంటిన్యూస్గా 365 డేస్ వానలు పడుతూనే ఉంటాయంట. వామ్మో గాయస్, అసలు బస్సులో అయితే మెలికలు, అసలు నేను ఇదే ఫస్ట్ టైం అనమాట అరకు ట్రావెల్ చేయడం బస్సులో, అందుకని బాగా మెలికలు ఉన్నాయన్నమాట. అస్సలు ఆగలేకపోతున్నాను, మెలికలకి అటు ఇటు దొరికిపోతున్నాను అనమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఇంకా సో ఫైనల్లీ ట్రైన్ దిగిపోయితే ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట గైస్ సక్సెస్ఫుల్గా. సో గైస్ ఫైనల్లీ చాలా సాహసాలు చేసి అయితే క్షేమంగా సుఖంగా అయితే ఇంటికి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు వరకు జరిగిన విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటూ ఒకసారి స్టార్టింగ్ బాంబు పేల్చి వెళ్ళాం కదా. సో అదైతే మాకైతే లైట్ గా ప్లస్ పాయింట్ అయింది అనమాట. సో స్టార్టింగ్ ఎందుకంటే అక్కడ అరకులో ట్రైన్ ఆగిపోయింది కదా. సో ట్రైన్ ఆగిపోతే అక్కడ ఇంకా మేమైతే వచ్చేటప్పుడు ట్రైన్ అందుకోలేమేమో అనుకున్నాం అనమాట. సో కానీ అట్లా ఏం లేకుండా అక్కడైతే ఒక 3 or 4 ప్లేస్ అయితే విజిట్ చేసాం అనమాట. సో నాకైతే దానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనం విశాఖపట్నంలో ఉన్నప్పుడు రిటర్న్ ట్రైన్ వచ్చేసి చాలా దగ్గరలోనే, ఇంకా లేట్ అయినప్పటికీ మేము ఇంకా సాయంత్రం అందుకోలేవని చెప్పి అయితే చాలా టెన్షన్ అయిపోయాం అనమాట. సో అందుకనే సో ఇప్పుడు ఎలాగైతే దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా అయితే అందేసుకున్నాం అనమాట. సో స్టార్టింగ్ S1 దగ్గర అనుకుంటే S14 వరకు నడుచుకుంటూ వచ్చాం అనమాట. ఎందుకంటే మాది వచ్చేసి S14 కోచ్ అనమాట. సో అక్కడి నుంచి అక్కడ వరకు మళ్ళీ ఎక్కడ ట్రైన్ అనేది మూవ్ అయిపోద్ది అని చెప్పేసి స్టార్టింగ్ S1 కోచ్ లోకి S1 నుంచి S14 దాకా ట్రైన్ లోపల నడుచుకుంటూ లగేజ్ వేసుకుని మొత్తం అంతా వాకింగ్ చేసుకుని వచ్చాం అనమాట అక్కడి నుంచి అక్కడి వరకును. సో స్టార్ట్ అయిపోయిన తర్వాత మేమేమి తినకపోవడం, అక్కడ పెద్ద స్టేషన్స్ వచ్చినా సరే మాది ఇంజిన్ వెనకమాలే కాబట్టి సో అక్కడ ఏదైనా ఫుడ్ ఆహారం ఎక్కడైనా మామూలుగా స్టేషన్ ప్లాట్ఫామ్ మీద అయినా సరే వెళ్ళి కొనుక్కుందాం అంటే చాలా ముందుకు ఆగిపోతుంది అనమాట. సో అక్కడ ప్రతి స్టేషన్ లో స్టాప్ 2 or 3 minutes వరకే ఉంటుంది. సో సాయంత్రం ముందుకెళ్ళి తేవడానికి కూడా మా డాడీకి అయితే అవ్వలేదు అనమాట. సో అందుకనే విజయవాడ వచ్చినంత సేపు అలాగే ఉన్నాం అనమాట ఆకలితో. సో మాకైతే కొంచెం అయితే ఎదురయ్యాయి అనమాట. సో కానీ మేము అన్నిటిని కూడా సక్సెస్ఫుల్ గా జయించి వచ్చేసాం అనమాట ఇంటికి. సో ఇంకా ఇంటికి వచ్చాం కాబట్టి సో మా వీడియో అయితే అయిపోయినట్టే. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న పెళ్లి కానీ గట్టిగా కొట్టేయండి. సో ఇంకా బై సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో మళ్ళీ ఇంకొక కొత్త మంచి వీడియో అయితే మీ అందరి ముందుకి వచ్చేస్తాను. సో